Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఇంకేమైనా మీకు కొన్ని విషయాలు కావాలంటే మాకు అశోక ఐఏఎస్ సర్కిల్ సుబ్బారావు సార్ అని చెప్పి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సుబ్బారావు సార్ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని. అదేవిధంగా మా యాప్ కూడా మీకు ప్లే స్టోర్లో సుబ్బారావు అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని చూస్తే మీకు కొన్ని తెలుస్తాయి. యాజ్ యూజువల్గా మా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చూడవచ్చు, మా గురించి తెలుసుకోవచ్చు. ఓకే, రైట్. సో కోచింగ్ లేకుండా గ్రూప్ 1 రాసి మీరు గ్రూప్ 1 సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఇప్పుడు నాటి యువత ఎక్కువ మంది కూడా నేడు డిఎస్పి లాంటి యూనిఫామ్ పోస్టులకు ఎక్కువ క్రేజీ ఉంటుందన్నమాట. సో యంగ్స్టర్స్ అంతా కూడా ఎక్కువ మంది యువకులు డిఎస్పి అవ్వాలని అనుకుంటూ ఉంటారు. సో కోచింగ్ లేకుండా మీరు ఉన్న చోటనే ఉండి మీరు చదువుకొని కష్టపడి చదువుకొని డిఎస్పి అవ్వచ్చు. సో కోచింగ్ లేకుండా ఎట్లా అంటే, కోచింగ్ లేకుండా అంటే దీని అర్థం ఏంటంటే మీకు ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రాపర్ మెటీరియల్, ప్రాపర్ మీకు మెంటర్షిప్ ఇవి ఇస్తాం మేము. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఏం చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క బుక్ అంతే, అందుకన్నా ఎక్కువ ఉండదు. అది కూడా చదవలేకపోతే మేము క్వశ్చన్ టు ఆన్సర్ నోట్స్ ఇస్తాం. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో మీరు ఎట్లా చదవాలి, ఎగ్జాక్ట్గా ఏం చదవాలి, ఎలా చదవాలి. ఇప్పుడు ఈ సివిల్స్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో ఏం చదవాలి ఏం రాయాలో తెలిస్తే మీరు సక్సెస్ అయినట్లే. దీనికి పెద్ద అద్భుతమైన నాలెడ్జ్ ఏం అవసరం లేదు, అంతా కూడా బిఏ. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆయన మహేంద్ర ఓన్లీ బిఏనే చదివాడు. ఆయన బిఏ మాత్రమే చదివాడు. మామూలు డిగ్రీలే ఇవన్నీ, బిఏ బీకామ్ బీఎస్సీ చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది పెరిగారు. కాబట్టి సాధారణ మామూలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఇంత సక్సెస్ అవుతారన్నది నా ఉద్దేశం. అంటే మామూలు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఇంత ఉన్నతమైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ లాంటి ఉన్నత ఉద్యోగాలకి సెలెక్ట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంలో నేను మామూలు డిగ్రీలు అంటున్నాను. అంతేకాని నేను తప్పు పట్టకండి. బిఏ అనేది గ్రేట్ అనమాట. నేను కూడా బిఏనే చదువుకున్నా, బిఏ ఎంఏ చదువుకున్నా. సో ఎట్లా అనమాట. సో కాబట్టి సాధారణ డిగ్రీ చదివినటువంటి ఈయనే, బిఏ చదివినటువంటి ఈయన మనకి డిఎస్పీగా ఎంపిక అవటం జరిగిందనమాట. సో ఇంతకుముందు మీకు కాస్త ఐడియా ఉంటుంది, ఏ ఎగ్జామ్ రాసే ఉంటారు మీరు, గ్రూప్ 2నో లేకపోతే గ్రూప్ 3నో లేకపోతే గ్రూప్ 1నో రాసిన వాళ్ళు ఉంటారు. మీకు ఆ నాలెడ్జ్ సరిపోతుంది, ఆ ప్రీ నాలెడ్జ్ సరిపోతుంది. దాన్ని కరెక్ట్గా ఒక ఆర్గనైజ్డ్గా మనం ఎలా చదవాలి, దాన్ని ఎలా అని మేము ఇక్కడ చెప్తాం. సో మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి వస్తే దగ్గర మీకు 8 నెలలు పడతాయి ఆఫ్లైన్ క్లాసెస్. ఇలాగ నోటిఫికేషన్ వచ్చి అంతా అయిపోని కూడా అయిపోతుంది. కానీ మీరు మళ్ళీ రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కాకుండా మళ్ళీ రాబోయే నోటిఫికేషన్, మళ్ళీ ఎప్పుడో 2030లోనో ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్కి మీరు రెడీగా ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా రేపు రాబోయే ఏప్రిల్లో తెలంగాణలో రాబోతున్న నోటిఫికేషన్, దీనికి మీరు సిద్ధంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. సో దానికి ఎట్లానో ఏంటో మేము చెప్తాం. ఆఫ్లైన్ కోచింగ్కి మీరు ఎంత తక్కువ వేసుకున్న 75,000 నుంచి 90,000 మధ్యలో ఉంది హైదరాబాద్లో ఫీజు. సో మీకు మీ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్లో మేము చాలా నామినల్ ఫీజులో, చాలా తక్కువ ఫీజులో, అంటే దాంట్లో కన్నా సగం ఫీజులో మేము మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీకు యూనిట్ వైజ్గా ఒక్కొక్క యూనిట్కి 10 క్వశ్చన్స్ ఇచ్చి మీకు ఇలా 6 పేపర్లో రాయిస్తాం. అంటే ఒక్కొక్క పేపర్కి మీరు దగ్గరగా 150 క్వశ్చన్లు రాస్తారు. కాబట్టి మనం ఒక పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మనకి కేవలం 15 రాయాలి. మీరు అక్కడికి వెళ్ళి 150 క్వశ్చన్స్ రాసినప్పుడు, ఆన్సర్ తయారు చేసినప్పుడు మీకు తెలియకుండా ఇంకొక 150 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసే కెపాసిటీ వస్తుంది అనమాట. కాబట్టి మీకు వచ్చేది 15 క్వశ్చన్లే కదా. ఆ 15 క్వశ్చన్లు రాయడం, 15లో మీకు 30 క్వశ్చన్లు వస్తే కొంత చాయిస్ ఉంటుంది కాబట్టి 15 రాయాల్సి ఉంటుంది. కాబట్టి చక్కగా రాసుకోవచ్చు అనమాట. అందుకని మీరు మాలాగా ఇట్లా డీటెయిల్డ్గా నేను మీకు దగ్గర పెట్టుకొని అన్ని కరెక్షన్ చేసి మీకు వాట్సాప్ చేయండి. మీరు దూరంగా ఉన్న వాళ్ళు ఎట్లా సార్ అంటే, యాప్ తీసుకొని యాప్లో ఏం యాప్లో ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వాట్సాప్ ద్వారా అంతే. మీకు ఏం కావాలో అన్నీ మేము వాట్సాప్లో మీకు పంపిస్తాం. మెటీరియల్, క్వశ్చన్ పేపర్స్ అన్నీ వాట్సాప్ చేస్తాం మీకు. మీరు రాసి మామూలుగా మాన్యువల్గా ఇంటి దగ్గర కూర్చొని మీరు చక్కగా రాసి దాన్ని స్కాన్ చేసి మాకు పంపిస్తే మేము ఇక్కడ మా డిజిటల్ బోర్డు తీసుకొని మేము దాన్ని కరెక్షన్ చేసి నేనే స్వయంగా కరెక్ట్ చేసి మీకు రీసెండ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను అనమాట. అట్లా షెడ్యూల్ కూడా ఇస్తాం. అంటే మీరు ఏ వారంలో ఏం చదవాలి, ఏ టాపిక్ చదవాలి, మీరు ఏ సబ్జెక్ట్తో మొదలు పెట్టాలి, మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్తో కూడా మీరు మొదలు పెట్టచ్చు. అట్లా కూడా మేము షెడ్యూల్ సెట్ చేసి ఇస్తాం. దీంతో మీకు చాలా ఈజీ అవుతుంది. ఇంటి దగ్గర ఉండి కూర్చొని చక్కగా చదివి హైదరాబాద్ వచ్చి ఇక్కడ నెలకు 10,000 హాస్టల్లో కట్టి రెగ్యులర్ క్లాస్ సరగ్గా, ఒకవేళ మీరు ఇవన్నీ ఇబ్బంది పడి దాదాపుగా మీకు గ్రూప్ 1 కోచింగ్ 8 నెలలు ఉంటుంది. లెక్కండి, ఫీజు ఒక 80,000 వేసుకోండి, మీకు హాస్టల్ ఫీజులు ఒక 80,000 వేసుకోండి. దాదాపుగా మీ ఖర్చులు మొత్తం 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మీరు ఇంటి దగ్గరే ఉన్నారనుకోండి, మీరు జస్ట్ ఇప్పుడు మాకు ఇచ్చే ఫీజు తప్ప మీకు ఇంక పెద్ద ఖర్చులు ఏమి ఉండదు. కాకపోతే ఒక 1,000, 2,000, ఒక 2,000, 3,000 రూపాయలు మెటీరియల్ కొనుక్కుంటారు అంతే.
మిగతా అంతా మీరు ఇంటి దగ్గర ఉండే చేయొచ్చు. లాస్ట్ బ్యాచ్‌లో మాకు ఇలా మెంటర్‌షిప్ వాళ్ళు నా దగ్గర ఒక 150 మెంబర్స్ రాశారు. మీకు చాలామంది చూస్తూనే ఉంటారు ఈ వీడియో వాళ్ళు. ఆ 150 మెంబర్స్‌లో మేము దాదాపుగా రేపు తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్‌లో మేము ఒక 15-20 టాప్ సర్వీసెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మీకు చెప్పే కదా డిప్యూటీ కలెక్టర్‌లే మేము దాదాపుగా ఒక 5 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఆర్‌డీఓలు. డిప్యూటీ కలెక్టర్ అన్నా, ఆర్‌డీఓ అన్నా ఒకటే అనమాట. ఇక అన్ని సర్వీసులు కలిపి ఒక 15-20 వరకు మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఎక్కువ మందే ఉంటారు. మేము ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు, నేను డిసైడ్ చేసేవాళ్ళు వీళ్ళకి రావచ్చు అని. వీళ్ళు అంతమంది ఉన్నారనమాట. సో, కాబట్టి మేము లిమిటెడ్‌గానే తీసుకుంటాం. మా దగ్గర 2000 మందిని తీసుకోమనమాట. సో, వీళ్ళనే నేను ట్రైన్ చేస్తాను మీకు. కాబట్టి కోచింగ్ లేకుండా మీరు సాధించొచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ కింది నంబర్స్‌కి ఫోన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.